సింహాచలంలో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందనోత్సవాన్ని కని విని ఎరుగని రీతిలో చేయాలంటూ ఆర్భాటాలకు పోయిన మంత్రులు భక్తుల భద్రతను ఎక్కడ పట్టించుకున్నారంటూ దుయ్యబట్టారు. జరిగిన దుర్ఘటనకు ఆయా మంత్రులే బాధ్యత వహించాలన్నారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు వేయలేదని నిలదీశారు. చందనోత్సవం కోసం హడావిడిగా గోడ నిర్మించడం వల్లే ఈ అనర్థం జరిగిందన్నారు. సింహాచలంలో ఇంతటి అపచారం జరిగితే సంప్రోక్షణ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. పూర్తిగా నిర్లక్ష్యం. దేవాలయాలన్నా దైవదర్శనం కొంచెం భక్తులన్నా అదేటో ఆ విడ్డోలు నాకు అర్థం అవ్వట్లేదు. పాపం ఇది ఈ రాష్ట్ర ప్రజల తాలూకు దురదృష్టమో లేదా చంద్రబాబు నాయుడు తలరాతో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. నిన్న వచ్చి సంవత్సరం, మొన్న వచ్చి తిరుపతి, అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు, అంత మా తర్వాత వచ్చి ఒంటిమిట్ట తర్వాత చూస్తే అది ఆ పందిళ్ళు కాలిపోయి అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇంత సంఘటన జరిగింది. ఒక పవిత్రమైన దేవాలయంలో 7 చనిపోయారు. కనీసం ఆ శాఖకి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి, అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చిందండి. వాళ్ళకి ప్రకటించారండి. అసలు దాని మీద సమావేశం జరిగిందండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి? మరి హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి, లేదు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద ఇప్పుడు వచ్చేదంటే ఇది అలా లైన్లోనే లేదు, ఆలోచన లేదు. మరి గొప్పగా చెప్తారు. దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం, అంతకుముందు రామతీర్థాల నుంచి రాముడు తలనరికిన ఆ కేసులో ఎవరో దుష్టులు వచ్చి దుర్మార్గులు ఆ తలనరికి అయిపోతే దాని గురించి ఆయన ఎంతో బాధపడి ఎంతో ఆవేశంగా మాట్లాడిన వ్యక్తులు. కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో మరి ఆయన అక్కడే ఉండి మరి ఏం జరిగింది సంఘటన మీద ఒక చేయడం కానీ, మరి మీరేం చిన్న వ్యక్తులు కాదు కదా. ప్రభుత్వాల్లో మీరు చాలా బాధ్యత పదవులు చేస్తారు కదా, సొంతంగా దానికి చైర్మన్ గారు కదా వ్యవస్థకి. మరి ఎవరికి బాధ్యత? మాలాంటి వాళ్ళు అడిగితే ఇదిగో వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు, వీళ్ళకి విమర్శించడం మీద ఇది విమర్శ. ఇది మా నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు, విషయాలన్నీ చెప్పారు. చెప్తే ఏం మాట్లాడుతున్నారు ఇవాళ చెప్పండి? ఆ ముఖ్యమంత్రి గారు రారు, ఆ ఉప ముఖ్యమంత్రి రారు, దానికి సంబంధించిన ఎవరో రారు, ఎవరో ఒకరో ఇద్దరు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఏదో రాని మాటలు మాట్లాడుతుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి ఎగతాళి తీసి మాట్లాడతారు. సిగ్గుండాలి. మీరు చేయని పని ఆయన చేస్తున్నందుకు ఆ కుటుంబాల బాధ వచ్చినప్పటికీ పోయి తిరిగి పైపెచ్చు ఎగతాళి మాటలు. చూడండి, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు, ఈ ప్రభుత్వం దేవాలయాల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, భక్తుల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, ఏ విధంగా భక్తుల ప్రాణాలతో ఎలా చల్లగా మారుతున్నారో ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఏ కేసు వచ్చా భయమే. అందుకే నేను ఇందాక డిమాండ్ చేసింది ప్రత్యేకంగా ఇలాంటి ఎంక్వైరీ పనికిరావు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పాను. వాస్తవాలు బయటకు వస్తే ఎవరు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా జరిగాయో, ఏ విధంగా బుగ్గితో కట్టమని చెప్పారో, ఏ విధంగా ప్రయాస్ లీకులు కట్టారో, ఎందుకు వారం రోజుల్లో కట్టవలసి వచ్చిందో, అంతకుముందు ఎందుకు కట్టలేదో, ఇవన్నీ బయట పడతాయి. ప్రభుత్వంతో సంబంధమైన వ్యక్తులు కానీ విచారణ జరిపితే ప్రభుత్వం వ్యక్తులు ఏమవుతుంది? ఇదే అవుతుంది.